మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి ఆదాయ పన్ను 46 కోట్ల లావాదేవీలపై పన్నులు చెల్లించాలని జీఎస్టీ అధికారులు ట్యాక్స్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులు చూసిన ప్రమోద్ కుమార్ షాక్ కి గురయ్యారు. ఈ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఈ మేరకు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఐపీఎల్లో ఆర్సీబీ సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ ఆధిపత్యం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ మరో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అజయ్ 83 పరుగులు చేసినప్పటికీ ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనల షెడ్యూల్ ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ రాశాడు. ద్వైపాక్షిక ప్రాంతీయ శాంతి భద్రతలకు ఇరు దేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు.